నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులకు విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వస్త్ర వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విపిఆర్ దంపతులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం. వచ్చేసి మీ అందరికీ నమస్కారం. ఈ శ్రీవారి సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ చేస్తున్నారు. వైభవోత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నాం. కానీ నీ పోటాళ్ళు దాంట్లో రావడం, మా బాబాయ్య ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో మీ అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా సులువైంది. 2016లో మొదటిది చేయడం, 2022లో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఈరోజు మొదట ఒకటి చెప్పాలి మీకు, ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా అదృష్టం మాకు. మీ అందరికీ ఒకటి చెప్పాలా, నన్ను ఎంపీగా, ప్రశాంత్ని ఎమ్మెల్యేగా, అట్లే నారాయణ సార్ని ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపించడం మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నారాయణ సారు అక్కడ తాడేపల్లిలో ఈరోజు ఆయన మంచి టైం అని ఆయన యాక్చువల్గా ఏమంటారు దానికి ఛార్జ్ తీసుకుంటున్నారు. లేకపోతే దీనికి వచ్చిన వాళ్ళు ఈరోజు మంచి ముహూర్తం అని ఈరోజు మార్నింగ్ దానికి పోయాడు. లేదంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిండేవాడు. అందులో మీకు తెలుసు, నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన అదృష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికి అదృష్టం. మనం కూడా రేపు ఇప్పుడు వరకు వదిలేసిన పనులన్నీ కూడా మన నారాయణ సార్ కంప్లీట్ చేయిస్తాడు. మీ అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడతాడని కూడా. ఈరోజు మన ముందు లేకపోవడం కూడా మన దురదృష్టం అనుకోవాలా. ఎందుకంటే ఆయన తప్పనిసరి ఆ ముహూర్తానికి ఆయన ఉండాలా, తప్పదు అన్నట్టు ఆయన చెప్పాడు. లేదంటే ఆయన వచ్చుంటే బాగుండేది. ఇంకా మీ అందరిని చూసి ఇంకా సంతోషపడి ఉండేవాడు. నీవే ఆయన ఇంకో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాము. మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము. 22లో చేశాము, 25 కానీ 26లో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా. శ్రీవారి సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంతకుముందు ఎట్లా చేశారో అట్లే మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలా, చేయాలా. మాకు బాబాయ్ గారు గుర్తుపెట్టుకోండి, మీ ఆధారంలోనే పోయినసారి కూడా తీసుకొచ్చారు. అంటే సుధా గురించి నేను చెప్పాలా, ఇప్పుడే ఇంటుండా ఆయన టిఫిన్ కాడి నుంచి మొత్తం ఎత్తుకున్నాడు ఇక్కడ. సో సుధా ఎట్టుంటుందంటే ఏది కూడా దాచుకోలేడు, ఉనింది ఉన్నట్టు మాట్లాడడం, చెప్పడం. మాకు మంచి మిత్రుడు. చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం, ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం. ఎప్పుడు కూడా మా అభిమాని సుధా, మేము కూడా అట్టే ఉంటాం అతనితో. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం. ఈ మంచి కార్యక్రమం చాలా సంతోషం.
మా ఎంపీ స్టార్టింగ్ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా ఆనందం. సభకు నమస్కారం. ఇక్కడికి మా మీద ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారిగా సార్ ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం, అది కూడా వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే శ్రీవారి సేవకులతో మేమిద్దరము కలిపి జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే స్వామి వారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం, అందరికీ కుదరదు. అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సేవ అంత గొప్పది. మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో అయితేనేమి, వైభవోత్సవాల్లో అయితేనేమి, మీరందరూ లేకుండా, మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో సేవలు, వాటన్నిటిలో మీ సహకారం మాకు నింది. మీరు లేకుండా మేము అవి అంత దిగ్విజయంగా చేయలేకపోయే వాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సార్ని కానీ, అదేవిధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈ శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీవారి సేవకులకు ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని మన నెల్లూరు ప్రజలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల నుండి వాళ్ళు శ్రీవారి సేవకులు విపిఆర్ గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా సేవలకి వాళ్ళు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారిద్దరు గెలిచిన తర్వాత సుమారు 1000 మందికి శ్రీవారి సేవకులకి వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. ఇదే ప్రేమ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇలాంటి సేవలు ఇంకా మేము ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మీలాంటి శ్రీవారి సేవకులు కూడా పాల్గొని మంచి కార్యక్రమంలో సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలు నెల్లూరు జిల్లాలో 7కి 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిపించడం చాలా శుభసూచకం. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా శుభసూచకం. వేమిరెడ్డి గారు వచ్చిన తర్వాతనే జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా మార్పు వచ్చింది. అలాంటి మార్పు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి మెజార్టీ ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగా చేయబోతున్నారు. మళ్ళా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు బోర్డు మెంబర్ అవ్వబోతున్నారు అని వింటున్నాము. అది అయితే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్వామి టెంపుల్కి వచ్చేట్టుందమ్మా. సాక్షాత్ అమ్మవారిని అయ్యవారిని చూసినట్టుగా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా చాలా అసలు లైఫ్ లో మర్చిపోలేని ఆనందంగా ఉందమ్మా. చాలా చాలా మేడం ఇద్దరు వచ్చిన వాళ్ళ సేవా కార్యక్రమంలో మునిగి తేలిపోయి సాక్షాత్ ఏడుకొండలు ఆయన వెంకటేశ్వర స్వామి వచ్చి నిలబడి అంత ఆనందంగా ఉంది తల్లి. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ సేవాభావానికి భగవంతుడు మెచ్చి వాడు పైకి వచ్చారు. అది చాలా చాలా సంతోషం. ఇదే ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఉండాలమ్మా. చాలా ఆనందంగా ఉందమ్మా.
హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మేము. ఆల్రెడీ మేము సేవకు కూడా వచ్చాము. వెరీ వెరీ హ్యాపీ అండి. సో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీళ్ళు పెట్టాలా, మేము రావాలా, ఇట్లా అందరూ జనాలు సమకూడితే హ్యాపీగా ఉండాలా. అది మేము సేవ చేసినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ మనం గుర్తు పెట్టుకుని చీరిచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇంత చేసి మాకు సేవ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టం అనుకుంటున్నామండి. చాలా సేవ చేసాం మేము. 13 సంవత్సరాలు తిరుమలకు పోయాం. చాలా సేవ చేసేవాళ్ళు. ప్రతి నెల సేవ చేసేవాళ్ళు. 2018 నుంచి తిరుమల సేవకు పోతున్నాను. ఎక్కడ సేవకు పిలిస్తే అక్కడ పోతున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశాయ. దేవుడు సేవ చేస్తానే ఉంటాం. అందరు నామాలు పెడతా ఉంటాం. గుళ్ళో గుళ్ళో నామాలు పెడతా ఉంటాం. 10 సంవత్సరాలు చేస్తున్నాం. చిన్నపిల్లలైనా గానీ ప్రతి సేవకు వెళ్ళి మా అమ్మ నాన్నతో, మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళతో కలిసి చేస్తున్నాం. తిరుమలలో సేవ చేస్తున్నాం. పాలు ఇచ్చేది, టిఫిన్ పెట్టేది, మంచినీళ్ళు ఇచ్చేది, అన్నాలు పెట్టేది అన్ని చేస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు శ్రీవారి సేవకులకి వారు చేసేటువంటి సేవకి వాళ్ళని సత్కరించడం అనేది ముఖ్యంగా ఈ రోజు దశపాపహార దశమి ఎంతో విశేషమైన రోజు. వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ వారు ఎప్పుడు కూడా ఈ వైభవోత్సవాలు అప్పటి నుంచి కూడా ఈ శ్రీవారి సేవకులను గౌరవించుకుంటారు. ఆ పురస్కారాన్ని వాళ్ళు అందుకోవడం స్వామివారి ఇచ్చినటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి కూడా ఈ సేవకులకి మరింత శక్తినిచ్చి శ్రీనివాసుడు వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొని భక్తులకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. 10 years నుంచి టిటిడి శ్రవణ నక్షత్రం జరుగుతుంది మంత్లీ. అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమంలో ఉన్నాం. నెల్లూరు సేవ అంటే ఫస్ట్ మా బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ 2015 నుంచి ఫస్ట్ వైభవోత్సవాలు, 2022 వైభవోత్సవాలు ప్లస్ 8 సంవత్సరాలు లక్ష దీపోత్సవంలో ఈపీఆర్ వాళ్ళు ఏ అకేషన్ జరిగినా నేను ఉంటాను. సేవా కార్యక్రమానికి చాలా సార్లు పోయాము. మొన్న తను ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయి కూడా సేవ చేసుకొని రమ్మట సేవా కార్యక్రమానికి వాళ్ళ ఇంటికి పోయి వచ్చాము. మేము ప్రతిసారి అన్నిటికీ పోతూ ఉంటాము. కోలాటం వేస్తామండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? నేను రీసెంట్ గా 3 years నుంచి, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 3 years నుంచి కోవూరులో కోలాటం వేస్తాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో పివిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో శ్రీవారి సేవలకు వస్త్ర వితరణ. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, వీరికి మా శ్రీవారి సేవకులు అందరి తరపున ఆయుర ఆరోగ్యములుగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.